శరీరమే సకల ధర్మాలకు మూలం. కాని ఈరోజు మనం మన శరీరాన్నే పట్టించుకోవడం మానేశాం. టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తూ, పంచభూతాలను కలుషితం చేస్తూ మన జీవితం సంక్షోభంలో పడింది. శాశ్వతంగా ఎవ్వరూ ఈ భూమిమీదకు రారు, మనం అతిథులమే. కాని మనం ఈ భూమిని శాశ్వతంగా మనదే అనుకుంటున్నాం. ఇది మన పెద్ద తప్పు. మన తాతల కాలంలో టెక్నాలజీ లేదు. వైద్యానికి ఆయుర్వేదం, నాటుమందులు, ఆకుపసర్లు మాత్రమే తెలుసువారికి. అయినా వారు 10 మంది పిల్లల్ని కనేవారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించేవారు. వారి అలవాట్లే వారికి ఆయుష్షునిచ్చాయి. క్రమంగా మనం వాటిని విస్మరించాం. పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తూ మన తాతల జ్ఞానాన్ని మరిచిపోయాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం. కాని అభివృద్ధి అంటే ఏమిటి? హాస్పిటళ్ల సంఖ్య పెరగడమా, రోగాలు పెరగడమా, ఆహారం కల్తీ అవడమా, కాలుష్యం పెరగడమా? ప్రస్తుత పరిస్థితి చూడండి. రోజుకి ఒక్క టాబ్లెట్ కూడా మింగని ఇల్లు లేదు. గర్భిణీ స్త్రీకి మందులు తప్పనిసరి అయ్యాయి. పసిపిల్లకు జలుబు వస్తే ఒకప్పుడు జిల్లేడు పసరు వేస్తే సరిపోయేది. కాని ఇప్పుడు హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు. ఒత్తిడి, కాలుష్యం, కల్తీ ఆహారం ఇవి మనిషి ఆయుష్షుని తగ్గిస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న యువకులు ఉన్నారు. పిల్లలకు షుగర్ వస్తోంది. వృద్ధులకు వరుసగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇదేనా మనం చెప్పుకునే అభివృద్ధి? మన ఆయు ప్రమాణం 100 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిపోయింది. అది కూడా రోగాలతో బాధపడుతూ. ఇప్పటికైనా మేల్కోవాలి. మన పూర్వీకుల పద్ధతులను మరిచిపోకూడదు. ప్రకృతి వైపు తిరిగి వెళ్ళాలి. ప్రతి చెట్టు మన ప్రాణవాయువు, ప్రతి గింజ మన భవిష్యత్తు. మనమే ఆహారాన్ని విషం చేస్తున్నాం. ఏ డబ్బు కోసమంటే ఇదంతా చేస్తున్నామో ఆ డబ్బు చివరికి హాస్పిటల్ బిల్లుక్కూడా సరిపోదు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని సౌకర్యాలున్నా ప్రయోజనం లేదు. జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇదొక హెచ్చరిక కాదు, ఇదొక ఆహ్వానం. మన ఆరోగ్యం, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రకృతితో జీవించండి. ఆహారాన్ని, నీటిని, గాలిని రక్షించండి. అప్పుడే మళ్లీ మనం నిజమైన అభివృద్ధిని సాధిస్తాం. భారతదేశం మహర్షుల నేల. వారు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే మన ఆరోగ్యాన్ని తిరిగి పొందగలుగుతాం. ఇప్పటికైనా మేల్కోండి. ఇది మనకోసమే.